చమురు వెలికి తీయడం అంటే అది చాలా కష్టమైన ప్రక్రియ. సాంకేతికంగా, ఆర్థికంగా, పర్యావరణం పరంగా అనేక అడ్డంకులుంటాయి. మరి అండమాన్ సముద్రంలో భారీ చమురు క్షేత్రం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారత్ ఆ అడ్డంకులను అధిగమించేందుకు ఎలా సిద్ధమవుతోంది? వెలికితీతకు ఎంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది? చమురు క్షేత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని అది ఏ విధంగా మార్చబోతోంది? ఈ అంశాలకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఫౌండర్ డైరెక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్తో ముఖాముఖిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గయానా దేశంలో ఉన్నటువంటి ముడి చమురు క్షేత్రానికి ఇది చాలా దగ్గర, అంటే అంత స్థాయిలో ఉంటుందని చెప్పినారు. అయితే ఆ గయానా దేశంలో ఉన్నటువంటి ఆ క్షేత్రానికి అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు మన దగ్గర ఈ అండమాన్ లో ఉన్నది, ఇది కూడా అందుబాటులోకి రావడానికి ఎంత టైం పడుతుంది? ఆ టైం లైన్ ఎంత ఉంటుంది సార్? గయానాలో ఒకప్పుడు అసలు ఇలాగే ఉంటుంది, ఆ బెల్ట్ లో ఉంది కాబట్టి అనే ఉద్దేశంతో వాళ్ళు మొదలు పెట్టి 1948లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మొదలు పెట్టినా కానీ అది పూర్తిగా వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఆల్మోస్ట్ 90 దశకంలో 1990 దశకంలో వాళ్ళు అసలు ఆల్మోస్ట్ దాని మీద ఆశలు వదులుకున్న పరిస్థితి వచ్చింది. సంభవం మళ్ళీ 2005 ఆ ప్రాంతాల్లో ఈ ఎక్సాన్ మొబైల్ అని ఆ సంస్థ వచ్చి అగైన్ వాళ్ళు మొదలుపెట్టి 10 సంవత్సరాల్లో మొత్తానికి విజయవంతం అవ్వగలిగారు. వాళ్ళు 2012లో అసలు ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయింది ఆ సంస్థ, విజయం అయినది. 15లో వెలికి తీశారు. 6,60,000 దాకా తీసుకురాగలిగారు 15 నాటికి. ఇక ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ 11 లక్షల బ్యారల్స్, బిలియన్ బ్యారల్స్ తేగలుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే వాళ్ళు ఈ ఎక్స్ప్లోరేషన్ ఎలా వచ్చింది, అక్కడ కూడా భౌగోళిక ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ మన సినోజెనిక్ రీజియన్స్ కానీ, అలాగే టెక్టోనిక్ రీజియన్స్ కానీ, అలాగే డీప్ వాటర్స్ కానీ ఆల్మోస్ట్ సేమ్. అందువల్ల వాళ్ళ లోపలికి వెళ్ళి తీసుకొస్తే ఆల్మోస్ట్ 200 కిలోమీటర్ల లోపల ఆల్ది. అలాగే లోతు 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి అసలు అది చాలా కష్టమైన ఎక్స్ప్లోరేషన్. ఆ కష్టమైన ఎక్స్ప్లోరేషన్ మనం కూడా ఫేస్ చేయగలుగుతున్నాం అండమాన్ దీంట్లో కూడా. సో ఈ రెండు సారూప్యం మాత్రం ఈ రకమైన నిక్షేపాలు కనుక నిజంగా మనకు ఉన్నాయనేది తేలిన పరిస్థితిలో రేపు అంతే గయానా కంటే కూడా మించి కూడా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, చెప్పలేం. కానీ మన ఆశాజనంగా అనుకునేది ఎక్కువ ఉంటాయని ఆశిద్దాం. అంతా ఎక్కువ ఉంటే వాటన్నింటినీ తీసే విధానంలో కూడా చాలా కష్టతరమైన ప్రక్రియ. ఇది తేలికైన విషయం కాదు, కాస్ట్లీ కూడా. అయినా కానీ మనం వాళ్ళని ఇలాంటి యుద్ధాల్లో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజు సడన్ గా 1 సంవత్సరంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఇవన్నీ చూసుకుంటేనే బహుశా ఆ కాస్ట్ ప్రక్రియ అంతా మనకు కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చిన దానిలో ఇవాళ అధునాతన టెక్నాలజీ వాడిన దీని మీద మనకి ఇంకా అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతే ఒకసారి అండర్ సీ అండ్ సీ వాటర్స్ లో సీ ట్రీస్ అంటారు. సీ ట్రీస్ అంటే ఏంటంటే కనెక్టివిటీ, డిస్కనెక్టివిటీ, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వాటి అందరికీ ఆటోమేషన్ లో కనెక్ట్ అయిపోయే పరిస్థితి తీసుకురావటం, ఇలాంటి టెక్నాలజీ ఇవన్నీ వాడి మనం చక్కని ఎక్స్ప్లోరేషన్ కానీ తీసుకురాగలిగినప్పుడు మనం వీటిలో విజయవంతంగానే పూర్తి చేసుకోవచ్చు అని నా అంచనా. గయానాకేమో 60 ఏళ్ళు పట్టినా మనకు 6 ఏళ్ళు కూడా పట్టదని మనం ఆశిద్దాం. ఓకే సార్, అయితే మీరు ఇందాక మాట్లాడుతూ ఖర్చు గురించి అయితే మాట్లాడారు. అయితే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి అంటే దాదాపుగా మీరు అంచనా వేయగలిగినటువంటి ఖర్చు ఎంత అవుతుంది అన్నట్టు ఏం చెప్తారు సార్? అంటే ఖర్చు పూర్తి స్థాయిలో అవటం కోసం చేయాలంటే సుమారుగా మనం ఒక సంవత్సరం పాటు దిగుమతులకి ఎంత స్పెండ్ చేస్తున్నామో సుమారు అంత ఓవరాల్గా అవుతుందని అనుకోవచ్చు. సుమారుగా అంటే మనం ఒక సంవత్సరం ఇన్వెస్ట్మెంట్ దిగుమతుల మీద సుమారు మనకి ఆయిల్ తీయటానికి ఒక మొత్తం ఈ బయట తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. తర్వాత రిఫైనింగ్ అవన్నీ ఎలాగో మనకి మళ్ళీ అదనంగా లోపలికి వచ్చినాక మనం ల్యాండ్ మీద చేసే ప్రక్రియలు నేను అంటే రిఫైనరీస్ పంపడం అవన్నీ తీసుకొస్తే మనకి ఎప్పుడైతే ముందు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 2 ఉన్నాయి. ఒకటి, మనం వెంటనే మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యామ్నాయ వనరుల కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నామో ఆ మేరకు ఇది తగ్గిపోతున్నప్పుడు మన డిమాండ్ వరకు మాత్రమే మనం తెచ్చుకోవచ్చు ప్రస్తుతం.
తెచ్చుకుని తర్వాత ఎప్పుడైతే ఇంకోళ్ళ మీద ఆధారపడటం మనకు తగ్గిందో ఆ రోజే మన మీద ఒత్తిడి తగ్గుతుంది. అది తగ్గినప్పుడు తర్వాత బహుశా మన ప్రత్యామ్నాయంత్రం కనుక పర్ఫెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ కానీ సోలార్ ఎనర్జీ కానీ విండ్ ఎనర్జీ కానీ మూడింటిని ఆకలి మొత్తం కూడా మేళవింపులో ఒక చక్కని ప్రత్యామ్నాయ వనరులు కనుక తీసుకురాగలిగి వాటిని ఎక్స్ప్లాయిట్ చేసుకునే పరిస్థితి కనుక వస్తే ఈవెన్ నిజం చెప్పాలంటే ఇప్పుడు స్మాల్ న్యూక్లియర్ ఎనర్జీ అనే పేరు మీద ఎక్కడక్కడ ప్రమాదరహితమైన న్యూక్లియర్ ఎనర్జీ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఎక్కువ తీసుకురాగలిగే పరిస్థితి టెక్నాలజీ డెవలప్ అవుతుంది. అది కనుకొస్తే మనం ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు న్యూక్లియర్ ఎనర్జీ గురించి కూడా. ఆ పరిస్థితులన్నీ కనుక మనం తెచ్చుకోగలిగితే అప్పుడు ఈ ఇంధన ప్రత్యామ్నాయం వస్తున్నటువంటి మనకు అదనం వస్తున్నటువంటి ఇంధనాన్ని మనం అవసరానుసారం ప్రపంచమంతా కూడా ఎగుమతులు చేసి ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన ఆధిపత్యం తెచ్చుకోగలిగేటంటే ఆధిపత్యం అంటే నేనేమి సార్వభౌమాధిపత్యం ఎప్పుడు అన్ను, ఎందుకంటే ఎవరి సౌరభాత్యం మొత్తం అన్నింటినీ కూడా ఎవరికి మనం ఇవ్వాలి. బట్ ఆధిపత్యం తెచ్చుకుని ప్రపంచంలోనే అగ్రస్థానంగా రావడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇది పట్టడానికి అని వెంటనే అందరూ కూడా మన ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చేసి ఆ నిల్వలను తీయగలిగి మన ప్రభుత్వం వెంటనే ఇన్వెస్ట్ చేయగలిగి ఎన్ని చేయగలిగితే 4-5 ఏళ్లలోనే రావచ్చు. లేదు ఈ నిక్షేపాలు కనుక ఎంతవరకు ఉన్నాయి అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవడానికి కొంత టైం పడితే అప్పుడు 10 ఏళ్ళు పట్టొచ్చు. ఓకే సార్. అయితే ఇందాక ఇప్పుడు వెనిజులా గురించి అయితే ఎప్పుడైతే మాట్లాడారో మీరు ఇంధన ఉత్పత్తి పెరిగినప్పుడు అది ఆర్థికంగా కూడా చాలా బలంగా తయారైందని చెప్పి గతంలో కంటే బలంగా తయారైందని చెప్పారు. అయితే ఇది ఇప్పుడు ఈ అండమాన్ చమురు క్షేత్రం కూడా మనకు అందుబాటులోకి వస్తే మన భారత ఆర్థిక రంగం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్తుంది, దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి సార్? ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ మొన్న ఈ మధ్యన మనం వార్తల్లో కూడా చూసాము 5వ వ్యవస్థ నుంచి 4వ వ్యవస్థకి ముందుకు వచ్చిందని. అంతేకాకుండా ఇప్పుడు 3వ అత్యధిక ఆర్థిక వ్యవస్థగా 2027 నాటికి రూపొందుతుందని కూడా ఒక మాట వింటున్నాం. ఇది ఒకసారి కనుక ఈ నిజంగా నిక్షేపాలు నిజమయ్యి పూర్తిగా మనం అనుకున్న ఆశాజనకమైన పరిస్థితిలోకి వచ్చి మన కనుక మొత్తం మనం ఆశించినటువంటి 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిల్వలను కనుక నిక్షేపాలను కనుక మనం కనుక్కొని వాటిని వెలికి తీసే పరిస్థితికి వచ్చే నాటికి, అలాగే మన ప్రత్యామ్నాయ ఇంధనాలు కూడా మనం మనకున్నట్టుగా 2047 నాటికి మన సొంత ఆధారంగా అంటే 700 గిగావాట్లు దీనిలోకి వినియోగంలోకి వచ్చే పరిస్థితి వచ్చి, అలాగే 2070 నాటికి మన కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఆలోచిస్తాం జీరో ఎమిషన్స్ అని. ఈ జీరో ఎమిషన్ రేట్లు కూడా మనం తెచ్చుకోగలిగే పరిస్థితి కనుక వస్తే 2047 నాటికే మన దేశం ప్రథమ స్థానంలో ఉంటుందనేది కూడా ఆశ్చర్యం కాదు ఆర్థిక వ్యవస్థగా. ఇది కనుక నిజంగా అయ్యి మనం ఆశించినట్టుగా జరిగితే డెఫినెట్ గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. రైట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోల్ అండ్ ఎనర్జీ ఫౌండర్ డైరెక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఈ అండమాన్ చమురు క్షేత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారత్ ఆర్థిక వ్యవస్థకు కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఈ అండమాన్ చమురు క్షేత్రం అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో పర్యావరణ పరంగా ఎదురయ్యేటువంటి సవాళ్ళను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ, హైదరాబాద్.